హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ రోస్ట్ ఫ్రై చేసేద్దామా? మరి లేట్ ఎందుకు, వచ్చేసేయండి. నో గరం మసాలా, నో చికెన్ మసాలా అండి. 1 కేజీ చికెన్ తీసి కడిగి పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేస్తాను. దీనికి బాగా కలుపుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుంటానండి, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదా, మళ్ళీ అది స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుంటే మరీ ఎక్కువ నీళ్ళు అయిపోతాయి అన్నమాట. అందుకని కొద్దిగా చేయి కడిగినంత నీళ్ళు సరిపోతాయి. ఇందులో చికెన్ మసాలా అవసరం లేదు, గరం మసాలా అవసరం లేదండి. ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నారు కదా, రీసెర్చ్ చేస్తే చికెన్ మసాలా గరం మసాలా వాడితే క్యాన్సర్స్ వస్తున్నాయని. ఈ చికెన్ ఫ్రైకి అవసరమే లేదనమాట. పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టుకుందాం. ఒక 50% ఉడికితే సరిపోతుంది. కొబ్బరి పేస్ట్, 2 ఆనియన్స్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది నేను చూపించలేదు, మళ్ళీ యాడ్ చేస్తాను. అంతే అండి, అంతకన్నా ఏం అవసరం లేదు. ఈ చికెన్ ఫ్రైకి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ ఫ్రై అనమాట. ఇది 50% ఉడికి కుక్ అయిందండి. అది వాటర్ ఉన్నాయి చూసారా, ఎక్కువ వాటర్ పోసుకుంటే మరీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అందుకని కొద్దిగా అని చెప్పాను. చూపించాను కదా ఆనియన్స్, అవి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. రోస్ట్ ఫ్రై కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఈ చికెన్ ఫ్రైకి మెయిన్ ఏంటంటే కొద్దిగా ఓపిక ఉండాలి. ఆనియన్స్ వేపుకోవడంలోనూ కొబ్బరి మసాలా వేపుకోవడంలోనే ఇందులో టేస్ట్ అనమాట. నూనె వేడెక్కింది, ఆనియన్స్ వేసేస్తున్నాను. ఎర్రగడ్డలును కొబ్బరి మసాలా వేయించుకోవడంలోనే ఉంటుంది టేస్ట్ అంతాను. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్, అంతవరకు వేపుకోవాలి. మీకు ఓపిక ఉంది అంటే హై ఫ్లేమ్ పెట్టి కలుపుతూనే ఉంటే అవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ రోస్ట్ చేసుకోవచ్చు. ధనియాల పొడి కూడా అవసరం లేదండి, కాకపోతే లాస్ట్లో నేను నా సీక్రెట్ పౌడర్ వేస్తాను అనమాట. అది మాత్రం మిస్ అవ్వద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా రెసిపీస్ నచ్చినా, నా వీడియోస్ నచ్చినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ అండి. ఒట్టి కొబ్బరి, ఇందులో ఇంకేం వేయలేదు, ఎండు కొబ్బరి. త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది నేను వేసింది. నేను ఇప్పుడు కుక్ చేస్తున్నాను కదా బాండీలో, అదైతే బాగా వస్తుందండి ఫ్రై, నాన్ స్టిక్ పాన్ కన్నా. ఇలాంటి బాండీలు ఉంటే అందులో ట్రై చేయండి. నా రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి.
ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కానీ ట్రై చేస్తే నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. టేస్ట్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అడుగంటకుండా గీకుతూ కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మసాలా అంతా, ఒకే దగ్గర కాకుండా. ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే ఒక దగ్గర వేగుతుంది, ఒక దగ్గర వేగదు. అందుకని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 minutes తర్వాత మళ్ళీ కింద నుంచి బాగా గీకుతూ కలపాలి. అప్పుడు కొబ్బరి అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది, బాగా వేగుతుంది. నేను సీక్రెట్ పొడి అని చెప్పాను కదండి, ముందుగానే చెప్తున్నాను. పట్టా మొగ్గ అంటారు కదా, మా సైడ్ చెక్క లవంగా అంటారు. అవి తీసుకుంటాను ముందుగానే ఎక్కువగా, అంటే నేను అదే వాడతాను కాబట్టి ఎక్కువ తీసుకొని, ఎక్కువ క్వాంటిటీ తీసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ రెండే. చూసారా ఎంత గోల్డెన్ కలర్లో వేగిందో మసాలా, అట్లా వేగాలి. ఇప్పుడు చికెన్ ఉంది కదా, చికెన్ వాటరు మొత్తం ఇందులో వేసుకుంటాను. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో, నేను పోసింది కొద్దిగానే. చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఉప్పు కారం దాంట్లో ఉందన్నమాట. నేను కొంచెం వాటర్ పోసుకొని వేసుకుంటాను. ఆ మసాలా ఆ నీళ్ళల్లో కలిసి చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. నాకు ఉప్పు సరిపోయిందండి, కారం సరిపోలేదు. అందుకని ఒక 1/2 teaspoon యాడ్ చేస్తున్నాను. బాగా కలిపి మూత పెట్టేస్తాను. అది ఉడికిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు 10 గ్రాములు చెక్క అనుకోండి, అదే పట్టా అంటారు కదా, పట్టా మొగ్గలు పట్ట, అది ఒక 5 గ్రాములు లవంగాలు అన్నమాట. అట్లాగా ఎక్కువ పట్టా ఉండాలి, దాంట్లో హాఫ్ క్వాంటిటీ వచ్చి లవంగాలు ఉండాలి. ఆ రెండు మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోండి, స్టోర్ చేసి పెట్టుకోండి. ఏ రెసిపీస్లో అయినా, నాన్ వెజ్ రెసిపీస్లో అదే వేస్తాను నేను. గరం మసాలా, చికెన్ మసాలా వేయను అసలు, ఒక చికెన్ పకోడా చేస్తే తప్ప. చూసారా ఇప్పుడు నీళ్లు ఇంకిపోయేలాగా కొంచెం ఫ్లేమ్ పెద్దదిగా పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, మాడకుండాను. కొద్దిసేపు మూత పెట్టేద్దాము. నీళ్ళు ఇంకిపోయాయి కదా సగం వరకు. కొద్దిగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళు ఇంకబెట్టుకోవాలండి. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత రోస్ట్ చేసుకోవాలి బాగా. మూత పెట్టకూడదు. ఎలా ఉడుకుతుందో చూడండి, మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. నేను టమోటాలు ఏం వేయలేదు, చూసారు కదా. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, చికెన్, అందులో ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్. గరం మసాలా బదులు చెప్పాను కదా పట్టా మొగ్గ పొడి అని, అది లాస్ట్లో దించే ముందు వేస్తాను.
గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తాను అన్నమాట. ఈ రోస్ట్ చేసుకోవడంలోనే టేస్ట్ అండి. కొబ్బరి పేస్ట్ రోస్ట్ చేసుకోవడం, ఆ తర్వాత చికెన్ రోస్ట్ చేసుకోవడంలో. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత డ్రైగా కావాలనుకుంటే అంత డ్రైగా రోస్ట్ చేసుకోవచ్చు. అదిగోండి నేను చెప్పాను కదా చెక్క మొగ్గ పొడని లాస్ట్లో దించేసి ఒక 2 minutes 5 minutes ముందు వేసుకోవాలండి. మొత్తంగా వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ ఫ్రై అండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అదిగోండి ఇలా గీకుతూ కలపాలన్నమాట, అంటే అడుగు అంటకుండా. చూపిస్తాను చూడండి. చూసారా ఎంత కలర్, చూసారా ఎంత బాగుందో. అట్లా వేగాలి. ఇట్లా వేగిందంటే అయిపోయినట్టేనండి చికెన్ ఫ్రై. కొత్తిమీర వేసుకుంటున్నాను. యమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.